వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నాయి బ్రాహ్మణ జాతి నిర్మాణం కొరకు కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుక నుండే పిలుపునిస్తున్నాం. ప్రతి నాయి బ్రాహ్మణుడు మేలుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని, చట్టసభల్లో కూడా మనము కర్పూరి ఠాకూర్లా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైతన్యవంతమైనటువంటి బ్రాహ్మణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం రవీంద్రనాథ్ బాబు, రిటైర్డ్ IPS ఆఫీసర్, బి రామారావు IAS CEO, రైతు సాధికార సంస్థ, కేసన శంకర్రావు, కొలనకొండ శివాజీ, NV రావు, ఈ మీరాప్రసాద్, కనకారావు, బ్రహ్మయ్య, CI నాగరాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు కొమ్మవరపు భానుప్రసాద్ తదితరులు కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాలను ముగింపు పలికారు. సంవత్సరాలు ఉద్యోగ ప్రారంభంలో భారత ప్రభుత్వం వారికి భారతరత్న అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఇప్పటికే కరెక్ట్గా 1 year అనేక ప్రాంతాల్లో అనేక ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. సంబంధించి చాలా మంది ప్రముఖులు ఆర్టికల్స్ రాశారు. పత్రికలో రాసినటువంటి ఆర్టికల్స్ అన్ని క్రోడీకరించి 5 సభ్యులతో కూడిన సంవాదం వరకు ఇవాళ పుస్తక రూపాలు తీసుకొస్తుంటే ఆ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి కోరుతున్నాం. బడుగు వర్గాల బీసీల ఆశాజ్యోతి, బీసీల ఉద్యమ నాయకులు కేసన శంకర్రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి జగత్ కార్యక్రమంలో మహానాయకుడి గురించి, వారి సేవల గురించి ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. అది మన అదృష్టంగా భావిస్తున్నాం. దీనిలో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి వేదిక మీద ఆశలైన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మన యంగ్ జనరేషన్, చాలా లేటెస్ట్ యంగ్ జనరేషన్స్
మన జననాయకుడు కర్పూర్ ఠాకూర్ గురించి, వారి సేవల గురించి, ఎలాంటి పరిస్థితుల్లో వారు రాజకీయ రంగంలో ప్రవేశించడం అయితేనేమి, అత్యున్నత స్థానానికి వెళ్ళడం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. మనలో కూడా చాలా మందికి భారతరత్న వారికి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసిన తర్వాత దానిపై ఇంకా ఎక్కువ చర్చ జరిగింది. చాలా ఆలస్యమైనప్పటికీ మన జననాయకుడికి ఆ యొక్క అరుదైన గౌరవం లభించడం మనందరికీ ఓబీసీ వర్గాలకు, ఎస్పెషల్లీ ఎంబీసీ వర్గాలకు దక్కిన గౌరవంగా మనం కూడా భావించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సెలబ్రేషన్ గురించి ఈ సెంచరీ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా చేశారు. వేరే రాష్ట్రాల్లో కూడా మన దగ్గర 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కూడా చూసాం. చాలా చోట్ల కూడా వారి యొక్క సత్యజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం చాలా చక్కగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ వారి గురించి చర్చించుకుంటున్నాం. దాంతోపాటు వారి చేసి అందరికీ పాపులరైజ్ చేయాలనే ఇవాళ ఆ కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. సో వారి యొక్క రాజకీయ జీవితం మనం ఆలోచిస్తే 1924 మనకి ఇండిపెండెన్స్ కంటే ముందే వారు జన్మించారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా బీహార్ లాంటి రాష్ట్రం, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నత కులాల యొక్క డామినేషన్ ఉన్న పరిస్థితుల్లో వారి యొక్క ప్రస్థానం అతిథి కుటుంబం నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి వారి తండ్రి కులవృత్తి చేసుకుంటూ ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా వారి కులవృత్తిని కంటిన్యూ చేస్తూ విలువలు కట్టుబడి ఆయన రాజకీయం చేశారు. మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీతో వారి ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటికీ ఆ యొక్క ఐడియాలజీ డిఫరెన్సెస్ వల్ల ఆయన సోషలిస్ట్ పార్టీ వైపు చూపి సమాజంలో అన్యాయమైన బడుగు వర్గాల యొక్క అభివృద్ధి కొరకు సోషలిస్ట్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పేసి దాని వైపు వెళ్ళి ఇంత నిరుపేద కుటుంబంలో ఎంబీసీ కొరకు వచ్చినప్పటికీ వారి యొక్క ప్రతిభ గుర్తింపుగా బీహార్ లాంటి రాష్ట్రంలో అత్యున్నత పదవి ముఖ్యమంత్రిగా 2 సార్లు 1970 నుంచి 77 పీరియడ్లో 2 సార్లు వారు ముఖ్యమంత్రి కావడం, అలాగే మెనీ రిఫార్మ్స్ ఈ డౌన్ టౌన్ కమ్యూనిటీస్ యొక్క వెల్ఫేర్ కొరకు మెనీ రిఫార్మ్స్. అప్పట్లో కంపల్సరీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్లో కంపల్సరీ క్వాలిఫై అయితేనే వాళ్ళు ముందుకు వెళ్ళాలనే తరుణంలో అప్పట్లో ఈ డౌన్ టౌన్ కమ్యూనిటీస్ పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పట్టు లేకుండా వాళ్ళు ఫెయిల్ అయిపోవడం, దాంట్లో ఆయన ఆఫ్టర్ రిలాక్సేషన్ అయితే ఓబీసీ రిజర్వేషన్స్ ఇష్యూ, ఇట్లా మెనీ ఇష్యూస్ ప్రత్యేకం చేశారు. వారి ఈ ఓబీసీల యొక్క డెవలప్మెంట్ ఉన్నతికి మొట్టమొదటి వారి నుంచే శ్రీకారం చుట్టినట్లయింది. దాంట్లో భాగంగా రాబోయే 19 వచ్చిన రోజుల్లో ఆ రాష్ట్రం బీహార్ రాష్ట్రం ఓబీసీ కులంలోనే చాలామంది ముఖ్యమంత్రులు కావడం చదువుకు నాందిగా జరిగింది. సో వారి యొక్క జీవితం యంగ్ జనరేషన్స్ కానీ మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ఏ రోజు కూడా ఆయన వాల్యూస్ కానీ మోరల్స్ గురించి డివేట్ కాకుండా ఆయన పదవిలో ఉన్నా కానీ పదవిలో లేకపోయినా కూడా తన పదవిని స్వార్థ ప్రయోజనాలు వాడకుండా జస్ట్ సమాజ సేవకి వినియోగించేసి చాలా అందరికీ ఆదర్శప్రాయం అయ్యాడు. చాలా ఇవ్వడం చాలా గర్వకారణం. దాంట్లో భాగంగా మనం వారి యొక్క సత్యంగా ఈ ముఖ్య కార్యక్రమంలో మనందరూ ఇక్కడ కలిసాము. వీరందరికీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మనం పుస్తక ఆవిష్కరణ కూడా చేస్తున్నాము. సో అందరికీ ఈ కార్యక్రమంలో మీరందరూ చేసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇప్పుడు కనకరావు ఒక పుస్తకం సంకలనం చేసి దాన్ని ఆవిష్కరించవలసిందిగా మన పెద్దలు రామారావు గారు, మన చీఫ్ గెస్ట్ రామారావు గారు అందరినీ కోరుతున్నారు. కొంచెం మీరు కొంచెం సైన్ తీసుకుంటే పత్రికల వాళ్ళు
ఓకే సార్ ఈ పుస్తకంలో ఈ 50-60% మొత్తం ఈ యొక్క వరదలో పడిపోతామని చెప్పి వీళ్ళను వందలు వేల గ్రూపులుగా తీర్చి చేయడం తప్ప ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా యూనిట్ అనేది చాలా ఒక మనం 5-10 సంవత్సరాల క్రితంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా చాలా వరకు అట్లీస్ట్ కలిసి కూర్చొని మాట్లాడగలిగే స్థాయికి వచ్చాం. తప్పకుండా మంచి రోజులు వస్తాయి, మనందరం కూడా మంచి రోజులు చూస్తామని ఆశిస్తూ చివరిగా మన ఈనాటి ముఖ్య